సార్ మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము, మీకు ఇచ్చిన శాఖల మీద మీరు మాట్లాడండి, లేదంటే ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎంతసేపటికి టార్గెట్ గా కార్నర్ గా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏ డిక్టేట్ చేస్తే మీరు అదే డిక్టేషన్ లో వెళ్ళిపోతున్నారు. రేపొద్దు మీకు పొలిటికల్ గా కెరీర్ ఉండదు. మీ అందరి పొలిటికల్ కెరీర్ ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాల రాస్తున్నాడు. మీరు ఈ విషయం గమనించుకోండి. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, మీరు మాట్లాడే భాష, మీరు పెట్టే ప్రెస్ మీట్లు అన్ని ఐడెంటిఫై చేసుకుంటున్నారని చెప్పేసి మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బుర్రకు ఎక్కలేదు. వాళ్ళ చేతిలో వాళ్ళ తోకున్న గొత్తులు వాళ్లే పడ్డారు సార్. అసెంబ్లీ గేట్ తాకనివ్వం పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చినా కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది. వాళ్ళు ఏ ఒక్కళ్ళు కోతర్థం పెట్టెత్తుకున్నా ఒక్కళ్ళు కూడా దరిదాపులు లేరు సార్. అసెంబ్లీ దరిదాపుల్లోకి వచ్చే ఛాన్స్ కూడా లేనంత దూరంలో ఓడిపోయారు వీళ్ళందరూ. నిజంగానే బాధగా. మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది. వినిపిస్తుందా సార్? మాట్లాడండి. ఎన్నో అడ్డుకోట్లు తట్టుకొని, ఎన్నో అంతర్గత రాజకీయాలు, బహిర్గత రాజకీయాలు అన్ని తట్టుకొని ఇన్నేళ్ల కెరీర్ ని ఇంతకాలం కొనసాగించిన వాళ్ళ రాజకీయ జీవితాన్ని ఒక్క రాంగ్ పర్సన్ చేతిలో పెట్టినందుకు పూర్తిగా సమూలంగా నాశనం చేసేసాడు సార్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కెరీర్ ని. మేబీ ఎక్కడైనా రియలైజ్ అవుతారేమో, రాజకీయం అంటే ఎలా చేయాలి, బాధ్యతాయుతమైన పరిపాలన అంటే ఎలా ఉండాలి అనేది కనీసం 5 ఏళ్లు ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన చూసైనా నేర్చుకోండి. అలాగే ఇవాళ ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే సార్, క్లియర్ గా రాష్ట్ర విభజన అప్పుడు జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికన్నా కూడా ఎక్కువ ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కాలంలో జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాకు కొంత సమయం అవసరం అయినప్పటికీ కూడా ఈ రోజు ఆల్రెడీ మొదటి సంతకం డిఎస్సి మీద 16,000 పైచిలకు పోస్టులు రిలీజ్ చేస్తూ, రెండో సంతకం ఆల్రెడీ ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే రద్దు చేస్తామన్నారో దాని మీద, మూడో సంతకం పెన్షన్లు ఏవైతే సూర్యకాలంలో పెన్షన్లు ఇన్స్టాల్మెంట్ లో పెంచకుండా ఒక్కసారి పెంచేశారు. 4,000 రూపాయల పెన్షన్ వస్తారు నెక్స్ట్ మంత్ నుంచి. అలాగే అన్నా క్యాంటీన్లు, పేదలు ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి పనిచేయడానికి వచ్చి పని దొరికినా దొరకపోయినా అన్నం టయానికి ఆ క్యాంటీన్ల వైపు వెళ్లేవాళ్ళు. గతంలో 5 ఏళ్ల పాటు అవకాశం లేకుండా పోయింది ప్రజలకు. మళ్ళీ వాటి నుంచి అవకాశం కల్పితానికి డెఫినెట్ గా ప్రభుత్వం నడుంగట్టింది. ఇంకొక విషయం సార్, ఇది పర్టికులర్ గా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పలికిన పదం, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేసిన ఆలోచన, స్కిల్ కౌంట్ అంటే నైపుణ్య గణన. ఎవరి దగ్గర ఏ నైపుణ్యం ఉందనే దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే వాళ్ళని వృత్తి వైపు మళ్లించడం, అలాగే ఆర్థిక అభివృద్ధి వైపు తీసుకెళ్లడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా నైపుణ్య గణన జరగాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే స్పీచ్ లో చెప్తూ ఉంటారు. ఇవాళ దాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిగణనలోకి తీసుకుని వాళ్ళ దాని మీద కూడా 5వ సంతకం చేయడం జరిగింది. ఈ 5 కూడా ప్రజలకు 100% 5 ఏళ్ల పాటు కొనసాగించేలాగా, వాళ్ళ లైఫ్ ని ఒక స్థాయికి తీసుకెళ్లేలాగా వెళ్లేటువంటి అంశాలు. కాబట్టి డెఫినెట్ గా వీటి మీద ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీదే వర్క్ చేస్తుంది. అభివృద్ధి వైపే 100% వెళ్తుంది. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైసీపీ పార్టీ విమర్శ చేయండి. ఎందుకంటే అస్సలు ఏకపక్షంగా వెళ్లే ఏ ప్రభుత్వం కూడా సరైన దారిలో వెళ్ళిన దాఖలాలు లేవు. దానికి మీ ప్రభుత్వం ఎగ్జాంపుల్. గతంలో 151 సీట్లు వచ్చి నేను విర్రవీగితే వాళ్ళ మీ పరిస్థితులు అయిపోయింది. కారణం ఒంటెద్దు పోకడ. ఆ పరిస్థితి మా ప్రభుత్వానికి రాకుండా మీరు విమర్శ చేయండి. ఏది మంచి ఏది చెడు విమర్శ చేయండి తప్ప విషం కక్కొద్దు. విషం కక్కితే ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మాజీ మంత్రులకు కానీ లేకపోతే రోజా గారికి కానీ రాయపాటి అరుణ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? నేను బుసలు కొట్టే పాముల మీద దాడి చేస్తాను తప్ప చచ్చి చేమలు పెట్టిన పాముల మీద దాడి చేయండి సార్. నేను అంత అసమర్థురాలను కాదు. రైట్, ఓకే అండి, చూద్దాం. ఏదైనా ప్రశాంతంగా పాలన సాగాలి, ఒక మంచి పాలన ఇవ్వాలి. చెప్పండి. ఈయన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఇవాళ సచివాలయానికి పేరు మార్చారంటే, సచివాలయానికి పేరు మార్చడానికి జగన్ సొంత డబ్బులు ఏమైనా కట్టాడా? ప్రభుత్వం డబ్బులెట్టికి అవి కన్స్ట్రక్షన్ చేశారు. కాబట్టి ప్రజా నాయకులు గారు భగత్ సింగ్, అంబేద్కర్ గారు, లేకపోతే ఇంకోటి బాగా ఆయన వేరే ప్రకాశం పంతులు గారు, అలాంటి వాళ్ళ పేర్లు పెడితే ఒప్పుకుంటారు. వాళ్ళ తండ్రి పేరు ఈయన పేరు పెట్టుకుంటే వీళ్ళ సొంత డబ్బులు ఏమైనా కట్టారా? అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ చేసినప్పుడు మీరు ఏం చేశారు? అది పేర్లు మార్చడం కదా. అలాంటప్పుడు మీకు గుర్తు రాలేదా? అలాగే పేర్లు మార్చారు. అధికారంలో వచ్చినప్పుడు అలా పేర్లు మార్చుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఇదే ఈ సంస్కృతి కూడా సంస్కృతిని తీసుకొచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు. బుజ్జి ఒక్క విషయం అండి, బుజ్జి ఒక్క విషయం బుజ్జి ఒక్క విషయం. నేను మాట్లాడాలి. సరే నేనే మాట్లాడుతున్నాను ఆయన కాదు. ఒక్క విషయం దయచేసి దీన్ని ఏమి పెంచొద్దు. ఎక్కడా లేనటువంటి వింత పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఇక్కడ ప్రజలు మరి ఏమనాలో రాజకీయ నాయకులు కక్షలు కార్పణ్యాలు అయిపోయింది. ఆ రోజు వాళ్ళు మార్చారు, ఈరోజు మేము మార్చితే తప్ప, ఆ రోజు వాళ్ళు పెట్టారు, ఈరోజు మేము పెడితే తప్ప. ఆ రాజకీయాలు విసిగిపోయారు కాబట్టి ఈ తీర్పులు ఇస్తున్నారు. ఇంకా మారకపోతే మళ్ళీ తీర్పులు మారతాయి ఖచ్చితంగా. గతాన్ని మర్చిపోవాలి. మనకిచ్చిన మ్యాండేటరీని అద్భుతంగా. అరుణ గారు
సార్ నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, ఇది పార్టీలకు అతీతం ఈ వర్డ్, ఇది ఒక సామాన్యులుగా నేను చెప్తానమాట. ప్రజాధనంతో నిర్మాణం జరిగేటువంటి ఏ నిర్మాణాలకు కూడా రాజకీయ నాయకులు పేర్లు పెట్టడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్య ఉల్లంఘనే. ఇది